దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు ఆదికాండం 29వ అధ్యాయం. యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రయాణం చేశారు. మార్గ మధ్యలో దేవుడు అతనికి కల ద్వారా ప్రత్యక్షమై అభయాన్ని ఇవ్వడం జరిగింది. అతడు తూర్పు దేశమునకు వచ్చినప్పుడు అతడు అక్కడ కొంతమంది ప్రజలను చూడడం జరిగింది. అక్కడ ఒక పొలం దగ్గర ఒక బావి కనబడింది. అక్కడ కొంతమంది గొర్రెలు మందలను తీసుకొని రావడం కూడా గమనించాడు. అక్కడ కొంతమంది ఉంటే ఆ మంద సంబంధించిన కాపరులతో అతను మాట్లాడుతూ వారిని అడుగుతున్నాడు, అన్నలారా, మీరు ఏ ప్రాంతం వారు అని అడిగినప్పుడు వారు అంటున్నారు, మేము హారానుకి సంబంధించిన వారము, మా ఊరు హారాను, మా పట్టణం హారాను అన్నారు. వెంటనే అతను అంటున్నాడు, నాహోరు కుమారుడు అయిన లాబాను మీకు తెలుసా అని అడిగాడు. ఎందుకు తెలీదు, మాకు బాగా తెలుసు అన్నారు. అయితే అతను క్షేమంగా ఉన్నాడా అని అడిగారు. క్షేమంగానే ఉన్నాడు. అతను కుమార్తె అయిన రాహేలు గొర్రెలు మేపుకుంటూ వచ్చిందట ఆ బావి దగ్గరికి. ఆ ప్రాంతంలో ఒకటే నీళ్ల బావి ఉంది. ఆ నీళ్ల బావి దగ్గర గొర్రెల మందలు తీసుకుని వచ్చినప్పుడు ఆ బావి మీద ఒక రాయి పొర్లించబడి ఉంది. ఆ రాయిను తొలగించి ఆ మందలన్నిటికీ నీళ్లు పెట్టి అప్పుడు వారు ఇంటికి తోలుకొని వెళ్తారు. అది ప్రతిరోజు జరుగుతున్నది. ఇక్కడ ఈ బావి దగ్గర యాకోబు వచ్చి ఉండడం, ఆ తర్వాత మందలను మేపుకొని రాహేలు లాబాను యొక్క చిన్న కుమార్తె మందలను మేపుకుంటూ రావడం జరిగింది. వారు అంటున్నారు, ఇదిగో రాహేలు అనబడినటువంటి లాబాను చిన్న కుమార్తె వస్తుంది అని చెప్పారు. ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా పొద్దు పోకముందే, చీకటి పడకముందే అందరూ చేరుకున్నారేంటి ఇక్కడికి? వెళ్ళండి, మందలు మేపండి నీళ్లు పెట్టేసిన తర్వాత, లేకపోతే మందలు మేపుకోండి అంటే వద్దొద్దు, అలా కుదరదు. ఎందుకంటే అందరూ రావాలి, అందరూ వచ్చిన తర్వాత ఈ రాయిను పొర్లించాల్సి ఉంటుంది, అప్పుడు వీటికి నీళ్లు పెట్టాలి అని చెప్పాడు. అంటే మందలన్నీ ఒక దగ్గర చేరితే వాటికి నీళ్లు పెడతాడట. సంఘం పొలవానికి సాదృశ్యం, బావి దైవ వాక్యానికి సాదృశ్యం. మందలు అనగా కుటుంబాలతో అందరూ వచ్చిన తర్వాత వాక్యం అందించాలి, నీళ్లు అందించాలి. అలాగున ఉండాలి తప్ప బయటికి వెళ్ళటానికి వీలు లేదని ఒక ఆత్మ సంబంధమైన విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. రాహేలు వచ్చిందట. రాహేలు రాగానే అంటున్నారు, ఇదిగో రాహేలు లాబాను యొక్క చిన్న కుమార్తె, అది వాళ్ళ మందే అని చెప్పినప్పుడు వెంటనే దాని మీద ఉన్నటువంటి మూతను అతను తీసి నీళ్లు సమృద్ధిగా వాటన్నిటికీ పెట్టేటట. పెట్టిన తర్వాత రాహేలు పట్టుకొని హత్తుకొని ఆమెకు ముద్దు పెట్టి చాలా ఎక్కువసేపు గట్టిగా ఏడ్చేశాడు. ఎందుకనంటే తన కుటుంబాన్ని, తన మేనమామ కూతుర్ని, తన కుటుంబాన్ని చూసినప్పుడు, కుటుంబ సభ్యురాలు చూసినప్పుడు తనలో కట్టలు తెంచుకొని ప్రేమ వచ్చేసింది. ఒక్కసారి కూడా చూడలేదు వాళ్ళు. ఎందుకంటే రెబెకా వివాహం నిమిత్తమై వచ్చేసింది కానీ మరలా వెనక్కి వెళ్ళలేదు. వాళ్ళు వీళ్ళు రాకపోకలు అనేది జరగనే లేదు. ఆ కాలం అలా ఉండేది, ఈ కాలం అలా కాదు. 3వ రోజుకే 3 సార్లు తిరగాలంటున్నారు, 7వ రోజుకే 7 సార్లు తిరగాలంటున్నారు, రావాలి పోవాలంటున్నారు. ఇక పెళ్ళైన తర్వాత నుంచి తొలి దినాల్లో 3 సార్లు తిరగడం కాదు, ఇక జీవితకాలం అంతా కూడా తిరుగుతూనే ఉంటుంది.
అక్కడికి ఇక్కడికి అక్కడ తిరుగుతూనే ఉంటాడు. చెప్పాలంటే కొన్నిసార్లు కొన్ని పనులు మానేసి కూడా అత్తగారింటికి తీసుకెళ్తూ ఉంటాడు. అయ్యా, అలా ఉంటది మన కాలం, మన పరిస్థితులు, మన ఏరియాలు. అక్కడ అలా లేదు. ఒక్కసారి తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది అంటే ఇక మరలా తిరిగి రావడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటి అని అంటే, రాహేలు ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్తుంది, నాన్నా, మీ సహోదరి అయిన రెబకా కుమారుడు అయిన యాకోబు వచ్చాడు, పలానా చోటున్నాడు అని చెప్పినప్పుడు ఆ క్షేమ సమాచారాన్ని విన్నటువంటి లాభానికి కూడా చాలా ఆనందం వచ్చేసిందట. పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మేనల్లును పట్టుకొని ముద్దు పెట్టుకొని సంతోషంగా ఆహ్వానిస్తున్నాడు. ఆ కాలంలో ఒకరికొకరు తారసపడినప్పుడు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సర్వసాధారణమైనది. ఇది అపవిత్రమైనది కాదు. బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అన్నాడు. అపవిత్రమైన ముద్దులు ఉన్నాయి. యోధా లాంటోడైతే అప్పగించడానికి పెట్టిన ముద్దులు ఉంటాయి. కానీ ఇది పవిత్రమైన ముద్దు, ప్రేమతో స్వీకరించేటువంటి ముద్దు. వారు ఆహ్వానించారు, యాకోబుని ఇంటికి తీసుకెళ్లారు. ఏం జరిగిందో లాబాను అనబడిన తన మేనమామకి మొత్తం విషయం చెప్పేశాడు. మా అన్న నేను ఇలాగన గొడవ అయిపోయింది, దేవుని ఆశీర్వాదాన్ని మా నాన్నగారు నాకు అనుగ్రహించారు. ఆ ఆశీర్వాదం తర్వాత మా అన్న కోపగించుకున్నాడు, నన్ను చంపజూసినప్పుడు మా అమ్మ ఇదిగో నీ దగ్గరికి వెళ్ళిపోమని పంపించేసింది. మార్గ మధ్యలో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. నేను వెళ్ళిన స్థలాన్ని దీవిస్తానన్నాడు. నేనుండే స్థలంలో ఆయన ఎప్పుడూ ఉంటానని చెప్పి నాతో అభయం ఇచ్చాడని జరిగిన సంగతులన్నీ కూడా తన మేనమాకు చెప్పేశాడు. లాబాను ఆనందిస్తూ, నిజంగా నువ్వు నా ఎముకవి, నీవు నా మాంసానివి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నా రక్త సంబంధివి అని. ఈరోజు క్రీస్తుల్లో మనమందరం రక్త సంబంధులమై ఉన్నాం. మన రక్త సంబంధం సిలువలో కార్చిన యేసు క్రీస్తు వారు రక్తం వలన మనకి బంధం ఏర్పాటు చేయబడింది. ఈ లోక సంబంధమైన రక్త సంబంధాలు తెగిపోవచ్చు, విడిపోవచ్చు, వేరైపోవచ్చు. కానీ క్రీస్తులో ఏకమైన మనము ఎన్నడూ వేరుగా ఉండము. ఆయన మనకు ఎన్నడూ వేరుగా ఉండరు. మనం ఒకరిని ఒకరు కలిసి మెలిసి జీవించగలిగిన ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. 4 రోజులు గడిచిందట మామగారి ఇంటి దగ్గర. 4 రోజులు గడిచిన తర్వాత లాబాను అంటున్నాడు, ఊరికనే మా ఇంటి దగ్గర ఉండడం ఎందుకు? గొర్రెలు మేపుతున్నావు, మంచోడివే. 4 రోజులు అయిపోయింది, చాలు ఇంకా. అయితే నేను ఒక మాట చెప్తాను, అదేంటంటే, నా దగ్గర ఉండాలని వచ్చావు గనక, నా మందలు ఉన్నాయి కదా, నువ్వు మేపుతున్నావు కదా, నీకు ఏదైనా జీతం కావాలంటే చెప్పు. ఊరికనే మా ఇంటి దగ్గర ఉంటే అది నాకు నచ్చదు. చాలు, ఇక 4 రోజులు ఉన్నావు, ఇక ఊరికనే నేను నీకు పెట్టలేను అన్నట్లుగా మేనమామ మేనల్లుడితో బేరం మాట్లాడుతున్నాడు. యాకోబేమో చిన్న తెలివైనోడు ఏం కాదు, చాలా తెలివైనోడు. ఆయన అంటాడు, మామా, నీ చిన్న కూతురు ఉందే, నాకు నచ్చింది. ఆ చిన్న కూతురు కోసం 7 సంవత్సరాలు నేను నీ దగ్గర పనిచేస్తాను. నీ చిన్న కూతురుని ఇస్తే సరిపోద్ది, నువ్వు నాకు జీతం ఏమీ వద్దన్నాడు. అతనికి కూడా నచ్చింది. అతను ఏమంటాడంటే, నేను ఎవడో పరాయోడికి ఇచ్చేసి దానికంటే నీకిచ్చి పెళ్లి చేయడమే నాకెంతో సంతోషం. సరే అయితే 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నావు కదా, చెయ్యి అన్నాడు. అతని కట 7 సంవత్సరాలు కూడా ఆ రాహేలును ప్రేమించడం వలన 7 సంవత్సరాలాగే లేదట. ఒక ఆత్మీయ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎవరినైనా ప్రేమిస్తే వారిని చూస్తూ సమయం గడిపితే అప్పుడే వారం అయిపోయిందా,
అప్పుడే 10 రోజులు అయిపోయిందా, అప్పుడే నెల రోజులు అయిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రేమించేవారు మన కళ్ళ ముందు ఉంటే సమయం తెలియనే తెలీదు. అలాగే యాకోబు 7 సంవత్సరాలు అయిపోయినా తెలియలేదట. అంత సులువుగా సమయం గడిచిపోయింది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మామితో చెప్తున్నాడు, నువ్వు అన్నట్లుగా 7 సంవత్సరాలు పూర్తయిపోయింది, మరి నాకు పెళ్లి చేస్తానన్నావుగా. ఆయన కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పెళ్లి ఏర్పాటు చేశాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు, చక్కగా అందరికీ విందుని ఏర్పాటు చేశాడు. అయితే వాళ్ళకు ఒక ఆచారం ఉంది. పెళ్లి చేయడం అని అంటే మనకులా కూర్చోబెట్టి పీటల మీద పెట్టి స్టేజీలు కట్టి హంగామాలు ఆర్భాటాలు ఏం కాదు. అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తారు. డైరెక్ట్గా మొదటి రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేస్తారు. చీకటి పడిన తర్వాత చిన్న కూతురికి బదులుగా పెద్ద కూతుర్ని సిద్ధం చేసేసాడు. చీకటిలో తన అల్లుడికి చేతికి అప్పగించి, బాబు మీరు వెళ్ళండి అని చెప్పి బయటకు వచ్చేశారు. రాత్రి గడిచింది, తెల్లారేటప్పటికి షాక్ అయిపోయింది. ఏమీ అర్థం కాలేదు. ఇలాంటి పని జరిగింది ఏంటి అనుకున్నాడు. వెంటనే మాంగారు దగ్గర పారిపోయాడు. మామయ్య నువ్వేం చేసావు, ఏంటి పరిస్థితి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, బాబు మా దేశంలో ఒక ఆచారం ఉంది, పెద్ద కూతురికి పెళ్ళి అవ్వకుండా చిన్న కూతురికి పెళ్ళి అవ్వకూడదు. ఒకవేళ అలా గనుక చేస్తే పెద్ద కూతురికి పెళ్ళి అవ్వదు. ఎందుకంటే అందరూ కూడా ఏదో ఒక నేరం మోపుతారు. కాబట్టి పెద్ద కూతుర్ని నీకు ఇవ్వడం జరిగింది అని. పెద్ద కూతురు అంటే అసలు ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఆమె కళ్ళు అందంగా లేవట, జబ్బు కళ్ళలా ఉన్నాయట. రాహేలు మాత్రం రూపవతి సుందరి అట. పై అందాన్ని చూశాడు. పై అందాన్ని చూసి ఆమెను ప్రేమించాడు. కానీ అంతరంగపు అందం లేయది. ఆమె గొప్ప అందగత్తి ఆత్మీయంగా. మా అంగారి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు నన్ను మోసం చేసావు అని అడుగుతున్నాడు. మోసపోయిన యాకోబు, మోసగాడికే మోసం జరిగిపోయింది. అసలు వాళ్ళ అన్నను మోసగించి జ్యేష్ఠత్వం కూడా వేయడు. రెండోసారి తండ్రిని మోసగించేసి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను కొట్టేశాడు. ఇక నాకు ఎదురు లేదు, మోసగాడినే అని అనుకున్నాడు. మోసగాడినే మోసం చేశాడు వాళ్ళ మామ. లోకంలోకి సామెత ఉంది, తాడిని దన్నేవాడు ఉంటే వాడు తలను దన్నేవాడు ఉంటాడు అని. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మోసపోకండి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో మాట మనకు కనబడుతుంది. సామెతల గ్రంథం 22:8 ఏముంటుందంటే, దౌర్జన్యాన్ని విత్తేవాడు కీడునే కోస్తాడు. కీర్తనలో ఏం రాయబడింది అంటే, కీర్తన 18, 25, 26 వచనాలు చూస్తే, దయగలిగిన వారు దయ చూపబడతారు, యథార్థవంతులకు దేవుడు యథార్థంగా ఉంటాడు అని. నువ్వు మోసం చేసేవా, ఏదో రోజు మోసగించబడతావు. ఎవరు తీసుకున్న గోతులు వారు తప్పకుండా పడతారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఇతరులకు ఏం చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో మాట మనకు కనబడుతుంది. నువ్వు ఏం చేస్తావో ఇతరులకి అదే జరుగుతుంది. నువ్వు ఇతరులు దూషిస్తున్నావు అనుకో, ఎవడో ఒకడు నిన్ను కూడా దూషిస్తాడు. ఎదుటోళ్ళని శపిస్తున్నావు అనుకో, నిన్ను కూడా శపిస్తారు. ఎదుటోళ్ళు నాశనం కోరుతున్నావు అనుకో, నీకు కూడా నాశనం కోరుతారు. ఎదుటోళ్ళు మేలు, ఎదుటోళ్ళు మంచి, ఎదుటోళ్ళు సంతోషాన్ని కోరుతున్నావు అనుకో, నిన్ను కూడా అలా కోరుతారు. అంటే నీ బ్రతుకుని డిసైడ్ చేసేది నువ్వే.
ఎదుటోళ్ళు గొప్పోళ్ళుగా మంచోళ్ళుగా చూస్తే నిన్ను కూడా అలా చూస్తారు. ఎదుటోళ్ళు అందరూ తెంగరోళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు అలాగే ఇలా చండాలంగా చూస్తే అందరూ నిన్ను అలా చూస్తారు. బయటికి నీకు కనిపించదు కానీ అంతే. అందుకే నువ్వు ఏం విత్తుతావో అదే పంటను కోస్తావు అనే మాట గుర్తుపెట్టుకోండి. మాంగారు అంటున్నారు, సరే పరిస్థితి అంత ఇది కదా, ఇంకొక 7 సంవత్సరాలు కానీ కొలువు చేసావనుకో నీకు రెండో కూతురు కూడా ఇచ్చేస్తాను, నువ్వు ప్రేమించిన రాహేలు నీ సొంతం చేస్తాను అన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది బహుభార్య తత్వం దైవ లేఖనానికి విరుద్ధం. ఒకే భార్య ఉండాలంతే. లేకపోతే ఆదాముకి దేవుడు 2-3 భార్యలను ఇచ్చి పెళ్లి చేసిందిగా. 2 ఎముకలు తీసేసి కొంచెం మాంసం తీస్తే 2 అవుతారుగా. పాపం ఒక్కడే ఒక మనిషితో ఏముంటాడు, 2 ఉంటే బాగుంటుందిగా అనుకుండు కదా దేవుడు. దేవుడు తెలీదా ఒక పురుషునికి ఒకే భార్య? నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆత్మీయాత్ర అని రేడియో ప్రోగ్రాం ఉండేది. దానికి లెటర్లు రాసేవాళ్ళు, ప్రేయర్ రిక్వెస్ట్లు. ఒక సహోదరి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించింది. మేము ప్రతి నెలలో ఆన్లైన్ ప్రేయర్ జరిగితే ఆన్లైన్ ప్రేయర్లో ప్రేయర్ రిక్వెస్ట్లు చదివి ప్రేయర్ చేయించేవాళ్ళు కొన్ని ప్రాముఖ్యమైన అంశాల కొరకు. అందులో ఒక లెటర్ చదువుతున్నారు. ఏమనంటే ఆ సహోదరి రాసింది, వాళ్ళ ఆయన తరచూ ఈ మాట అంటున్నాడట, దేవుడు నాకు 2వ ఎముక తీసినట్టున్నాడేంటి, 2 ఎముకలు తీసినట్టున్నాడేంటి అనేదట. ఆమె అలాగా ఆ మాట ఏంటంటే అర్థం అవ్వలేదంటే కొన్ని రోజులు 2వ ఎముక తీయడం ఏంటి, మా ఆయన ఏంటి ఇలాగ అంటున్నాడు అనుకునేదారు పాపం అమాయకురాలు. తర్వాత తెలిసిందంట సెకండ్ సెటప్ సెట్ చేసుకున్నాడు అని. ఎంత తెలివితేటలు చూడాడికి. దేవుడు 2వ ఎముక తీసాడంట. ఇంకా నేను ప్రాణం తీసేస్తాడని అర్థం అవ్వలేదు. బహుభార్య తత్వం బైబిల్కి విరుద్ధమైనది. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు. అందుకే దేవుడు వారిని పక్కన పెట్టేసాడు, లిస్ట్లో వారిని పెట్టేశాడు. లాబాను రాహేలు కోసమేమో ఒక దాసినిచ్చాడు, లేయా కోసం ఒక దాసిని ఇవ్వడం జరిగింది. రాహేల్ను కూడా పెళ్లి చేసుకున్నాడు. చాలా ఎక్కువగా ప్రేమించేశాడేమో. మరింకా 7 సంవత్సరాలు నేను కొలువు చేస్తానన్నాడు. ఇప్పటికే 14 సంవత్సరాలు చేశాడు, మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేసేస్తానని చెప్తున్నాడు. అయితే ఈ మధ్యలో జరిగిన ఒక బాధాకరమైన విషయం ఏంటి అంటే, మొదట భార్యగా పేరు పొందిన లేయా ద్వేషించబడ్డం మొదలుపెట్టింది. తన సహోదరినే ప్రేమించాడు, తన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు గనక తను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఇంకా లేయాను పట్టించుకోవడం మానేశాడు. మరింతగా ద్వేషంగా చూడడం మొదలెట్టాడు. ప్రేమను నోచుకొని ఒక అభాగ్యురాలుగా మిగిలిపోయింది లేయా. ప్రేమించబడలేకపోయింది, అందుకే దేవుని చేత ప్రేమించబడింది. ఎవరైతే ప్రేమకు నోచుకొని వారు ఉంటారో, నీ భర్త కానీ నీ భార్య కానీ నిన్ను ప్రేమించకపోతే, నిన్ను ఎవరూ ప్రేమించకపోతే, నువ్వు ఒంటరివాడు అయిపోతే విచారించి దుఃఖంతో ఉండొద్దు. కారణం ఏంటంటే దేవుడు నీ పట్ల జాలి చూపుతాడు, నీ పట్ల ఆయన కనికరం చూపిస్తాడు, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. లేయా ద్వేషించబడ్డం చూసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీలలో 2 గొప్ప గోత్రాలకు తల్లిగా ఆమెను ఆశీర్వదించాడు. ఏ గోత్రాలు అనంటే యోధా గోత్రం, లేవి గోత్రం. బైబిల్ చరిత్రలోనే, ఇశ్రాయేలు చరిత్రలోనే అతి శ్రేష్టమైన గోత్రాలు ఈ 2 కూడా. లేవి గోత్రం, యోధా గోత్రం. దావీదు రాజుకి, యేసుక్రీస్తుకి పూర్వీకురాలుగా ఈమె
ఉండడం ఎంత ధన్యం చూడండి. ఈరోజు నువ్వు ద్వేషించబడుతున్నావా? బాధపడొద్దు. కారణం ఏంటో తెలుసా? దేవుని చేత నువ్వు ప్రేమించబడతావు. ద్వేషించబడితే ద్వేషించబడి నష్టం లేదు. ద్వేషించని నిన్ను మనుషులు నిన్ను ద్వేషించినా దేవుడి చేత ప్రేమను పొందుకునే వ్యక్తి అయిపోయావు. నువ్వు ధన్యురాలివి. ఆమె దేవుణ్ణి ఘనపరిచే హృదయం ఉంది ఆమెకి. దేవుడు ఆమె శ్రమను చూశాడు, ఆమె పడిన బాధను చూశాడు. ఆమె గర్భాన్ని తెరిచాడట. రాహేలు గర్భాన్ని మూసేశాడు దేవుడు. లేయా గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుమారుడికి రూబేను అని పేరెట్టింది. ఇదిగో ఓ కొడుకు అని రూబేన్ అంటే అర్థం. ఇదిగో ఒక కొడుకు, నా జీవితంలో ఒక కొడుకు పుట్టాడని నన్ను దేవుడు చూచాడు అని ఆ కొడుకు రూబేన్ అని పేరు పెట్టుకుంది. నా బాధను చూశాడు, నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకుంది పాపం. ఇంకోసారి ఆమె గర్భవతి అయింది, కొడుకుని అన్నది. నేను ద్వేషానికి గురైనా సరే ఆ సంగతి దేవుడు విన్నాడు. నన్ను ఎందుకు దూషిస్తున్నారో, ఎందుకు అవమానిస్తున్నారో దాన్ని దేవుడు విన్నాడు. అందుకే మరొక కొడుకునిచ్చాడు నాకు అని తనకి షిమ్యోను అని పేరు పెట్టింది. షిమ్యోను అంటే వినేవాడు అని అర్థం. నా బాధను విన్నాడు, నా ఘోషను విన్నాడు, నా ద్వేషాన్ని దేవుడు విన్నాడు అని అతనికి షిమ్యోను అని పేరు పెట్టుకుంది. మూడోసారి గర్భవతి అయింది. నాకు 3 కొడుకులు పుట్టేశారు గనక నాకు ప్రేమానురాగాలు దక్కుతాయి, అభిమానం దక్కుతుంది. యాకోబు నా పట్ల ప్రేమ చూపించకపోయినా దేవుడు ప్రేమ చూపించాడు అని ఆమె ఆలోచన చేసి అతనికి లేవి అని పేరు పెట్టుకుంది. లేవి అంటే హత్తుకొని ఉండడం అని అర్థం. ఇక మీద నా భర్త నన్ను హత్తుకుంటాడు అని ఆశపడింది. అమాయకురాలే పాపం. మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. 4వ కొడుకు పుట్టాడు. ఈసారి అనుకుంది, నా భర్తను గూర్చి ఇక నన్ను విడిచిపెట్టడు అనుకున్నాను, కానీ నన్ను హత్తుకొని ఉంటాడు అనుకున్నాను, కానీ నన్ను హత్తుకొని ఉండట్లేదు. నేను ఈసారి దేవుని స్తుతిస్తాను అని. 3వ కొడుకు అయినటువంటి లేవి పుట్టినప్పుడు ప్రభుని స్తుతించలేదు ఆవిడ. లేవి విషయంలో దేవుణ్ణి మరిచిపోయినట్లుగా, భర్త మీద ఆమెకు మనసున్నట్లుగా కనబడుతుంది. అందుకని దేవుడు లేవి వంశాన్ని ఎన్నుకొని నిత్యము స్తుతించేటువంటి గోత్రంగా ఆ గోత్రాన్ని యాజకులుగా దేవుడు మార్చేశాడు. అంతే. తర్వాత 4వ కొడుకు పుట్టాడు. అతనికి యోధ అని పేరు పెట్టుకుంది. ఈసారి దేవుని స్తుతిస్తాను. 3వసారి మర్చిపోయాను, కానీ 4వసారి తప్పకుండా దేవుని స్తుతిస్తాను. 3వ కొడుకు పుట్టినప్పుడు నన్ను హత్తుకొని ఉంటాడని భ్రమపడింది. భర్త హత్తుకొని లేకపోవడం అర్థమైపోయింది. నాకు మనుషులు కాదు హత్తుకొని ఉండాల్సింది, దేవుడు నన్ను హత్తుకొని ఉంటే చాలు అని భావించింది. అందుకే తన కొడుక్కి యోధ అని పేరు పెట్టి ప్రభుని స్తుతించింది. ఈరోజు నీ జీవితంలో ద్వేషానికి గురవేవా? ప్రేమ నోచుకోలేని వ్యక్తిగా ఉన్నావా? నీ ప్రేమ, నీకు చెందాల్సిన ప్రేమ ఇతరులకు చెందేటట్లుగా నీ ఇంట్లో వాళ్ళు వ్యవహరిస్తున్నారా? అయితే నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమకు అర్హుడుగా నిన్ను చేస్తున్నాడు. కనుక నువ్వు మనుషుల చేత ద్వేషించబడినా నష్టం లేదు. దేవుని చేత ప్రేమించే భాగ్యం ఈ రోజున నీకు సొంతం అవుతుంది. అలాగే క్రీస్తు ప్రేమలో సాగండి. మనుషులు నమ్మకండి, మనుషుల మీద ఆధారపడకండి. మనుషుల ప్రేమలో తాత్కాలికమైన గమనించండి. హత్తుకొని ఉంటారంటే ద్వేషించేవారుగా ఉంటారు, జ్ఞాపకం చేసుకుంటారు. ఎప్పుడు నేనే దృష్టిలో ఉంటానంటే అసలు నిన్ను దృష్టిలోనే పెట్టుకోకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడు ఉంటావు. ఆయన నిన్ను మరువడు, నిన్ను విడువడు, నిన్ను హత్తుకొని ఉంటాడు. ఆయన స్తుతించేలాగా నిన్ను మలుచుకుంటాడు. అట్టి దేవుని యొక్క సముఖంలో క్రీస్తు ప్రేమలో సాగండి. దేవుడి మాటలు మనం వినికిట్టినా దీవించును గాక. ఆమేన్.